ఈరోజు డోంట్ ప్రే ఫర్ స్మాల్ థింగ్స్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్ టు ప్రే ఫర్ బిగ్ థింగ్స్? బిగ్ థింగ్స్ అంటే నేను కేవలం మెటీరియల్స్, డబ్బులు ఇది కాదండి. నాకు ఇది విజన్ ఉంది, అట్లా అవుతే బాగుంది అని అనిపిస్తుంది, కానీ మరలా ఇంకో ఆలోచన అంత సీన్ లేదులే అన్న ఆలోచన వస్తుంది. కానీ ప్రే ఫర్ బిగ్ థింగ్స్ బికాస్ ద గాడ్ దట్ వీ సర్వ్ ఇస్ అ బిగ్ గాడ్. నమ్మినవారు ఆమేన్ అని చెప్తారా? వీ సర్వ్ అ గాడ్ హూ ఇస్ రియలీ బిగ్. సో ఆస్కింగ్ బిగ్ థింగ్స్ ఇనఫ్. ఇంకా ఈ తాత్కాలికమైనది, ఇంకా చిన్న వాటివి, ఇంకా పనికి రాని వాటిని అడగటము చాలు. దేవా నువ్వు ఇవి చేయయ్యా, ఈ గొప్ప కార్యాలు చేయ, నన్ను గొప్పగా వాడుకోయ్యా, నాకు ఆత్మవరాలు దయచేయ్యా, భాషలు మాట్లాడే వరము దయచేయ్యా అని ఇవన్నీ ఎందుకు అడగరు? అది కొంతమందికే లేండి, నాకు కాదులే అని అంటూ ఉంటారు. ఈ ఆత్మవరాలు కొంతమందికి. నో, ఇఫ్ యూ ఆస్క్, అడిగితే నేను ఇవ్వనా అని అడిగాడు దేవుడు. ఆత్మను అడిగితే సమృద్ధిగా ఇవ్వనా నేను? అడుగు ప్రతివానికి సమృద్ధి అంటే ఇట్స్ ఓవర్ఫ్లో, అబండెన్స్ అంటే నింపగా, ఇంకా మిగిలేది, ఇంకా ఉప్పొంగేది, పొర్లి పారేది. దట్ ఈస్ అబండెన్స్. గాడ్ ఇస్ సేయింగ్ ఐ వాంట్ టు యూజ్ యూ, బట్ యువర్ సేయింగ్ ఇంతవరకు వాడుకున్నావు చాలయ్యా, ఇంత లెవెల్ ఆఫ్ స్పిరిట్ చాలు. చాలా మంది ఆలయాలకు వస్తారు, ఇంత పీక్ వెళ్తారు వర్షిప్ టైంలో, వెళ్ళిపోయాం కదా, ఏడ్చాం కదా, ఇంకా చాలే, మళ్ళా యథావిధి. దట్ ఈస్ వై దర్ ఇస్ నో గ్రోత్. కానీ ఇఫ్ యూ ఎప్పుడైతే ఆ వాక్యం విన్న మీరు దాని తగ్గట్టు జీవిస్తూ ఆత్మ ఒప్పుకోలు కలిగిన తర్వాత మరలా అది పాటించకుండా, ఆ పాపానికి వెళ్ళకుండా దాని తగ్గట్టు జీవించుకుంటూ పోయి ఉంటే అనుకోని చూడండి, మీరు ఇప్పుడు ఏ లెవెల్లో ఉండేవారు. ఈరోజు ఈ లెవెల్లో ఉండటానికి కారణం దేవుడు కాదు, అపవాది కూడా కాదు, అది మనమే. డూ యూ వాంట్ ద ఆయిల్ టు బీ స్టాప్డ్ ఆర్ డూ యూ వాంట్ ద ఓవర్ఫ్లో ఆఫ్ ఆయిల్? మీ జీవితంలో దేవుని ఆత్మ పొర్లి పారాలా, లేకపోతే ఆత్మ ఆగిపోవాలా, ఆత్మ కార్యాలు ఆగిపోవాలా? దేవా నాలో పొర్లి పారాలన్న వారు ఉంటే నోరు విప్పి చెప్తారండి. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాము. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీయూ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా, వాడు మరేమీయూ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఇక్కడ చూడండి, ఎంతో ముఖ్యమైన మర్మము. ఆ పాత్రలు తెచ్చిన తర్వాత ప్రవక్త అంటాడు, షట్ ద డోర్. ఏంటి? తలుపులు మూసివేయండి. ఎందుకు షట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు చాలా మందికి అర్థం కాదు. ఇంత చిన్న వాక్య భాగంలో ఇంత లోతైన మర్మాలు ఎట్లుంటాయని మనకు అర్థం కాదు. కానీ దేవుని ప్రతి మాట చాలా విలువైనది. ఆ పాత్రలు తెచ్చిన తర్వాత తలుపులు వేసేయండి అని చెప్తాడు. ఎందుకు ఆ తలుపులు వేయాలంటే, చాలాసార్లు మనము దేవుని కోసం ఏదైనా చేద్దామని అంటే అపవాది మాటలు వస్తాయి, ఇరుగు పొరుగు వారి మాటలు వస్తాయి, వ్యతిరేకపు మాటలు వస్తాయి, సందేహాలు వస్తాయి, ఎవరో వచ్చి ఏదో చిచ్చులు పెడతారు, ఎవరో వచ్చి ఏదో మాట అంటారు, మీ విశ్వాసానికి అడ్డుబండగా మారుతారు, మీ విశ్వాస యాత్రకు ఒక ఆటంకంగా మారి మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేస్తారు. కాబట్టి దేవుడి విశ్వాస కార్యము చేయమంటున్నప్పుడు షట్ all the negative people, shut all the negative voices. Amen. ప్రతి వ్యతిరేకపు మాటలు, వ్యతిరేకపు క్రియలు, వ్యతిరేకపు ఆలోచనలు, వ్యతిరేకపు మనుషులు దేవుడు మూసివేయమంటున్నాడు. షట్ ద నెగటివ్
షట్ ద నెగిటివిటీ, షట్ ద డౌట్, షట్ ద ఫెయిత్లెస్నెస్, అవిశ్వాసపు మాటలు ఇవన్నీ కూడా ఆపే. ఎందుకు అని అంటే అవి మూస్తే తప్ప ఇక్కడ సప్లై రాదు. నమ్ముతున్నారా? అది మూయకపోయి ఉంటే ఆయిల్ వచ్చిండేదా? కాదు. ఎందుకంటే ప్రవక్త ఏది చెప్పాడో అది చేసిన ఆ విధేయతలోనే ఉంది ఆశీర్వాదము, నెరవేర్పు. ఆ సప్లై రావాలంటే వీరు పాత్రలు తేవటం మాత్రము కాదు, షట్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ అగేన్స్ట్ గాడ్, షట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అగేన్స్ట్ గాడ్స్ వర్డ్. అది మూసిన తర్వాత అప్పుడు ప్రారంభించబడ్డది. ఎప్పుడైతే ఆ నూనె దొర్లిస్తుందో, ఆ నూనె వేస్తుందో, నూనె నింపుతుందో, వస్తునేంది ఆగట్లేదు. ఆ మిరకల్స్ అర్థం కాదండి చాలా మందికి. ఈ విశ్వాసంలో జరిగే ఆశ్చర్యకార్యాలు మామూలు వ్యక్తికి, నేను అనేది అన్యుల గురించి కాదు, నామకార్థ క్రైస్తవులకి, ఆచార క్రైస్తవులకి ఎప్పుడు అర్థం కాదు. ఆర్ గాడ్ ఇస్ అ మిరకల్ వర్కర్. హల్లెలూయా. ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. Not everybody can understand your calling. Not everybody can understand God's miracles in your life. That is why you have to shut the doors. What doors? The mouths, the negativity, the faithless talks. చాలా మంది కుటుంబాల్లోనే ఉంటాయండి. ఇదేంటి విశ్వాసం పిచ్చేమని ఎక్కిందా నీకు? క్రైస్తవులు అనబడే వారు మాటలే ఉంటాయి. పిచ్చా నీకు? ఏంటి చేసేది? ఎప్పుడు ఆలయం అంటే వెళ్తావేంటి? ఎప్పుడు దేవుడు అంటావేంటి? ఏంటి ఇది అని అప్పుడు మనం వారితో ఏమి వాదన పెట్టుకోకుండా అది మన మనసులో ఎక్కకుండాన్నట్లు షట్ చేసేయాలంట, మూసివేయాలంట. ఈరోజు అటువంటి మాటలు ఎవ్వరి జీవితంలో నెరవేరబడకూడదని ప్రార్థన చేద్దామండి. ఎందుకంటే ఈ మాటలు మనలో ఎంతో కార్యాన్ని చేస్తూ ఉంటాయి. కాబట్టి యూ హ్యావ్ టు షట్ ద డోర్. ఓన్లీ దెన్ ద ఆయిల్ విల్ ఫ్లో.